హలో! హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు ఈ వీడియోలో ఆల్రెడీ మనం 2 డేస్ బ్యాక్ అయితే ఒక వీడియో గురించి డిస్కస్ చేసాము. దాని పేరొచ్చేసి 'ద బిగ్ బ్యూటిఫుల్ బిల్' అని చెప్పేసి. అందులోపల చాలా ఫ్యాక్టర్స్ ఉన్నా కూడా ఒకటొచ్చేసి రెమిటెన్స్ ట్యాక్స్ గురించి. దాని గురించి అయితే మనం ఫుల్‌గా చెప్పామన్నట్లు. అండ్ ఇప్పుడు అసలు ఆ బిల్ ఎక్కడి వరకొచ్చింది? ఆ బిల్లు లోపల ఇంకా చాలా ఫ్యాక్టర్స్ ఉన్నాయి. అవి ఏమేంటివి? అందులోపల ఇంకా కొన్ని మనకి లాభాలు చేకూర్చేటివి, కొన్ని నష్టాలు చేకూర్చేటివి కూడా ఉన్నాయి. వాటన్నిటి గురించి కూడా ఈ వీడియోలో అయితే డిస్కస్ చేస్తాను. సో, వీడియో అయితే చివరి వరకు చూడండి. చూస్తే మీకు ఒక ఐడియా వస్తదన్నట్లు. ఎందుకంటే మధ్యలో చాలా స్కిప్ చేశారనుకోండి, మొత్తం చూడకపోతే మీకు ఒక ఐడియా రాదు నేను చెప్పేవన్నీ కూడా. సో, ఎక్కువగా అమెరికన్ సిటిజన్స్‌కి చాలా వరకు బెనిఫిట్స్ ఉన్నాయి. మనకి కొన్ని లేకపోయినా ఒక 2 బెనిఫిట్స్ మనకు కూడా వేరేవున్నాయి. అవి కూడా ఏంటి అనేసి అయితే ఈ వీడియోలో అయితే మీతో అయితే షేర్ చేస్తాను. సో, ఇంకెవరైనా మొదటిసారి మన ఛానెల్‌ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోకి లైక్ చేయండి. ఎవరికైనా యూజ్ అవుతదనుకుంటే షేర్ కూడా చేయండి. సరే ఇంక ఈ బిగ్ బ్యూటిఫుల్ బిల్ అయితే హౌస్‌లో అయితే ఓకే అయింది. అంటే ఫస్ట్ స్టేజ్ అయితే దాటిందన్నట్లు. ఇప్పుడు సెకండ్ స్టేజ్‌కెళ్ళిందన్నట్లు. అంటే హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్‌లో ఓకే అయింది. 215 మెంబర్స్ లోపల 240 మెంబర్స్ వరకు దీనిని యాక్సెప్ట్ చేశారు. సో, ఇక్కడ ఓకే అయింది. అది నెక్స్ట్ స్టేజ్‌కెళ్ళింది. అంటే సెనేట్‌లోకెళ్ళింది. సెనేట్‌లో ఇది ఓకే అవ్వచ్చు. మేబీ రిజెక్ట్ అవ్వచ్చు. లేకపోతే ఏమైనా చేంజెస్ చేయండి అని చెప్పేసి రిటర్న్ పంపొచ్చు. మనం చెప్పలేం. బట్ ఎక్కువ శాతం అయితే ఓకే అయ్యేటటువంటి ఛాన్సెసే ఉన్నా కూడా సమ్ 0.1% ఈ ఛాన్సెస్ కూడా ఉన్నాయన్నట్లు. సెకండ్ అక్కడి తర్వాత ట్రంప్ దగ్గరికెళ్తది. అతను యాక్సెప్ట్ చేసాడనుకోండి. ఇంక ఇది లాలాగా మారిపోతది. ఇంక లాలాగా మారిపోయిందంటే ఇంక ఇది ఓకే అయిపోయినట్లుగానే. ఇదంతా మీకు కూడా తెలుసులేండి గానీ. సో, ఇప్పుడు దీంట్లో చాలా కూడా బెనిఫిట్స్ ఉన్నాయి. అసలేమేంటివి అని జెప్పేసి. సో, ఇంకా ఈ బిల్లు వలన అమెరికాలో ఎవరైతే స్మాల్ బిజినెస్ వాళ్ళు ఉంటారో, లేకపోతే ఎవరైతే ఫార్మర్స్ ఉంటారో, వాళ్ళు సంవత్సరానికి సుమారుగా $13,000 వరకు ఎక్కువగా సంపాదించవచ్చు అని జెప్పేసి. అండ్ నెక్స్ట్ ఎవరైతే జాబ్స్ చేస్తూ ఉంటారో వాళ్ళు సంవత్సరానికి $11,000 వరకు ఎక్కువగా సంపాదించవచ్చు అని వాళ్ళకి కూడా బెనిఫిట్స్ ఉంటాయని జెప్పేసి. అండ్ అమెరికాలో ఇక ముందు చాలా వరకు జాబ్స్ పెరుగుతాయి. అంటే ఆల్మోస్ట్ 7,000,000 వరకు కూడా కొత్త జాబ్స్ క్రియేట్ అవుతాయని జెప్పేసి మిస్సోరీ సెనేటర్ అతని పేరు వచ్చేసి స్మిత్, జేసన్ స్మిత్ అనుకుంటాను. అతనైతే చెప్పారన్నట్లు. అండ్ అదే గాకుండా అమెరికన్ యొక్క జీడీపీ గ్రోత్ కూడా చాలా వరకు పెరుగుతదని జెప్పేసి. ఇది ఎవరైతే అమెరికన్ సిటిజన్స్ ఉన్నారో వాళ్ళకి పండగ చేసుకునేటటువంటి బిల్ అని జెప్పేసి. అమెరికన్ యొక్క జీడీపీ ఆల్మోస్ట్ 5.2% ఈ 4 ఇయర్స్‌లో పెరుగుతదని జెప్పేసి 3.2% లాంగ్ టర్మ్‌లో ఉంటదని జెప్పేసి. అండ్ ఇంకా అమెరికాలో కొత్తగా చాలా ఇన్వెస్ట్‌మెంట్స్ ఒస్తాయి. అంటే ప్రెజెంట్ ఉన్న దాంతో పోలిస్తే డబల్‌కి ఎక్కువనే కొత్తగా ఇన్వెస్ట్‌మెంట్స్ పెడతారు యూఎస్‌లో అని జెప్పేసి. అదే గాకుండా ప్రెజెంట్ 6.6 మిలియన్స్ ఉన్నటువంటి ఫుల్ టైమ్ జాబ్స్ 7.4% వరకు పెరిగేటటువంటి ఛాన్సెస్ ఉన్నాయని జెప్పేసి చెప్పారు. అండ్ ఫ్యూచర్‌లో అమెరికాలో ఫుడ్ గానియండి, మెడికల్ లోపల చాలా చేంజెస్ తీసుకొని రావాలి అని జెప్పేసి. అండ్ అమెరికాలో డిపోర్టేషన్స్ కూడా జరుగుతున్నాయి కదా! అవి అండ్ ఇక్కడ బార్డర్స్ ప్రొటెక్షన్ ఉన్నాయి కదా! వాటికి సంబంధించి కూడా ఆ బిల్ లోపల మెన్షన్ చేశారంట. అండ్ ఇవన్నీ ఓకే అయినా కూడా మనకి ఎక్కువగా యూజ్ అయ్యేటటువంటి టాక్సెస్‌కి సంబంధించినటువంటి బిల్స్. టాక్సెస్‌కి సంబంధించినటువంటి బిల్స్ అనంటే ఒకప్పుడు మనం అంటే ఇప్పటికి కూడా సింగిల్ స్టాండర్డ్ డిడక్షన్ అని ఉంటది కదా! అంటే ఎవ్రీ ఇయర్ మనం టాక్స్ ఫైలింగ్ అది చేసుకునేటప్పుడు అది స్టాండర్డ్ ఎంత ఉండేదంటే 14,600 ఏమో ఉండేది. అంటే పర్ పర్సన్‌కొచ్చేసి వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు జాబ్ చేస్తుంటే జాయింట్ ఫ్యామిలీ అని జెప్పేసి మనం చేసుకుంటాం గదా! సో, అది సింగిల్ స్టాండర్డ్ అయితే 14,600 ఉన్నది. అది 16,000 చేస్తాము అని జెప్పేసి. అంటే మనం 16,000 వరకు ఎలాంటి టాక్స్ అవి చూపించాల్సిన అవసరం ఉండదు కదా! సో, అది మీకు తెలుసు కదా! అది. అండ్ ఎవరైతే వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు వర్క్ చేస్తున్నారు. మ్యారీడ్ జాయింట్ ఫైల్ అని అంటాం గదా! అది 29,000 చేంజ్ ఉన్నది 32,000కి చేస్తున్నారంట. సో, ఇది కొంచెం మనకి బెనిఫిట్ అయ్యేదన్నట్లు. అంటే ఇప్పుడు మనము చూపించేటటువంటి టాక్సెస్ లోపల ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరం వర్క్ చేస్తే 29,200 సంథింగ్ ఉన్నది 32,000 చేస్తున్నారంట. అదే సింగిల్ స్టాండర్డ్ అయితే ఆల్రెడీ చెప్పా కదా! 14,000 చేంజ్ ఉన్నది 16,000 చేస్తున్నారు అని జెప్పేసి. సో, ఇది కొంచెం మనకి యూజ్ అయ్యేటటువంటి బెనిఫిట్ అన్నట్లు. అండ్ అమెరికాలో మనకి పిల్లలకి ఐటీన్ ఉంటది గదా! అంటే ఎస్ఎస్ఎన్ లేని పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఒక పర్సన్‌కొచ్చేసి అంటే ఒక పిల్లోడికొచ్చేసి $500 ఇస్తారు. వీసా హోల్డర్స్ పిల్లలకైతే. అదే అమెరికన్ సిటిజన్స్ అనుకోండి $2,000 ఉంటది పర్ ఇయర్. అంటే మనము టాక్సెస్ అప్పుడు చూపిస్తాం గదా! అది మీకు గూడా తెలుసు కాబట్టి. అంటే మనం 500 చూపిస్తాం గదా! మా ఇద్దరు పిల్లలుంటే $1,000 వరకు. అదే అమెరికన్ సిటిజన్స్ అనుకోండి ఒక చైల్డ్‌కొచ్చేసి $2,000 ఉంటది.
అది వచ్చేసి అమెరికన్ సిటిజన్ యొక్క పిల్లలకి $2000 $2500 చేస్తున్నారంట. బట్ మన వీసా హోల్డర్స్ అయితే ఏమీ లేదు. ఎప్పట్లానే ఆ $500 అది అలానే ఉంది. అమెరికన్ సిటిజన్స్ అయితే దానిని చైల్డ్ క్రెడిట్ అని అంటారు. ఆ చైల్డ్ క్రెడిట్ మనకి $500 ఉంది. అమెరికన్ సిటిజన్స్‌కి మాత్రం 2000 చైల్డ్ క్రెడిట్ కాస్త 2500 అయిందన్నట్లు. అది. అండ్ నెక్స్ట్ ఇప్పటి నుంచి ఎస్ఎస్ఎన్ బెనిఫిట్స్ మీద ఎలాంటి టాక్సెస్ ఉండవు అని చెప్పేసి. ఎస్ఎస్ఎన్ బెనిఫిట్స్ అంటే రిటైర్మెంట్ మనీ ఉంటాయి కదా! అవి అన్నట్లు. యాక్చువల్లీ చాలామందికి ఈవెన్ నాకు కూడా మనం యూఎస్‌లో సరే ఇక్కడ మెడికల్ ట్యాక్స్ ఓకే. సమ్ స్టేట్ ట్యాక్స్ అవన్నా కూడా మనం ఇక్కడ ఉంటున్నాం కాబట్టి ఇక్కడ మొత్తం లొకాలిటీని మనం ఎంజాయ్ చేస్తున్నాం కాబట్టి దెన్ ఓకే. బట్ ఎస్ఎస్ఎన్ ట్యాక్స్ మనం అసలు ఎవ్రీ మంత్ ఎవ్రీ పే చెక్‌కి మనం ఎస్ఎస్ఎన్ ట్యాక్స్ కడుతూ ఉంటాం కదా! బట్ అవి మనకి కూడా బెనిఫిట్స్ వస్తాయా వాటి మీద అని చెప్పేసి నేను స్పెషల్‌గా నెక్స్ట్ వీడియో అదే చేస్తాను. అంటే మనకు కూడా ఈ ఎస్ఎస్ఎన్ బెనిఫిట్స్ మనీ ఏమైనా వస్తాయా? అంటే రిటైర్మెంట్ మనీ లాంటివి అని చెప్పేసి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి టిప్స్ మీద కూడా ఎలాంటి ట్యాక్సెస్ ఉండవన్నట్లు. అమెరికాలో ఎలా ఉంటదంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇండియాలో రెస్టారెంట్‌కి వెళ్ళామనుకోండి టిప్ అనేది ఎంత ఇవ్వాలి అని చెప్పేసి మనమే డిసైడ్ అవుతాం. మనం ఇవ్వలేకపోతే అసలు ఇవ్వమన్నట్లు. మనం రూ. 10, రూ. 5 మన ఇష్టం అసలు ఇవ్వలేని వాళ్ళు అసలు ఇవ్వరన్నట్లు టిప్. బట్ అమెరికాలో సజెస్టెడ్ టిప్ అని ఉంటదన్నట్లు. ఇంత పర్సెంటేజ్ అంటే మీరు రెస్టారెంట్‌కి వెళ్ళిన తర్వాత అక్కడ మీరు ఫుడ్ తిన్న తర్వాత కింద సజెస్టెడ్ టిప్ అని ఉంటది. అంటే ఇంత పర్సెంటేజ్ ఇవ్వాలి, ఇంత పర్సెంటేజ్ టిప్ ఇవ్వాలి అని చెప్పేసి. సో, ఆ టిప్స్ అక్కడ వెయిటర్స్ ఉంటారు కదా! వాళ్ళకెళ్తది. ఆ వెయిటర్స్ కూడా ఆ టిప్స్ మీద టాక్సెస్ పే చేయాల్సింది ఉంటదన్నట్లు. సో, ఇప్పటి నుంచి దాని మీద ఎలాంటి టాక్స్ ఉండదు అని చెప్పేసి. అందుకోసమే మీరు అమెరికన్ రెస్టారెంట్‌లలో అబ్జర్వ్ చేయండి. మరి మన ఇండియన్ రెస్టారెంట్‌లో ఎట్లుంటదో నాకు తెలీదు గానీ, అమెరికన్ రెస్టారెంట్స్‌లలో అక్కడ వెయిటర్స్ వాళ్ళుంటారు కదా! వాళ్ళకేంటి అంటే ఇప్పుడు నార్మల్‌గా బ్యాక్ వర్క్ చేస్తారు చూసారా? అంటే కుకింగ్‌లలో అక్కడ వర్క్ చేసే వాళ్ళకైతే ఫుల్ పేమెంట్ ఉంటదన్నట్లు. అంటే పర్ అవర్‌కి ఎంత పేమెంట్ ఇస్తారు అనేది అంతే ఉంటది. బట్ అలా కాకుండా ముందు ఈ టిప్స్ తీసుకునే వాళ్ళుంటారు చూసారా? వాళ్ళకి మాత్రం పర్ అవర్ వచ్చేసి $2, $3 అలానే ఇస్తూ ఉంటారు. ఎందుకంటే ప్రతి ఒక్కరు టిప్ ఇవ్వాల్సిందే. ఆ టిప్ ఎంత ఇవ్వాలి అనేది కూడా ఉంటదన్నట్లు ఇక్కడ. సో, దాని మీద కూడా టాక్సెస్ ఉండేది. బట్ ఇప్పటి నుంచి అంటే ఈ బిల్లు ఓకే అవుతాయి. ఇవన్నీ కూడా ఏంటి అంటే ఈ బిల్లు ఓకే అయితే ఆల్‌మోస్ట్ అవుతది. అందువల్లనే ఆల్రెడీ చెప్పారన్నట్లు. అతను గెలవక ముందు నుంచే నో టాక్స్ ఆన్ టిప్స్. అంటే టిప్స్ మీద ఎలాంటి టాక్సెస్ అయితే ఉండవు. ఉండకుండా చేస్తాను అని చెప్పారు. ఆల్రెడీ వచ్చినప్పటి నుంచి చాలా సార్లు దీని మీద టాపిక్స్ రన్ అవుతూనే ఉన్నాయన్నట్లు. సో, ఇదైతే చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ మనకి యూజ్ అయ్యేది రెమిటెన్స్ టాక్స్. యాక్చువల్లీ 5% రెమిటెన్స్ టాక్స్ అని అన్నాడు కానీ అది 3.5% రెమిటెన్స్ టాక్స్. అంటే ఇప్పుడు ఈ బిల్లులో ఓకే అయింది కదా! ఆ బిల్లు లోపల 3.5% అని ఉందన్నట్లు రెమిటెన్స్ టాక్స్. ఆ 3.5% అంటే ఇప్పుడు నెక్స్ట్ సెనేట్‌కెళ్తది. ఆ తర్వాత ఇంకా ప్రాసెసింగ్ ఉంటది కదా! సో, అలా అన్నట్లు. అండ్ ఇది జనవరి 1, 2026 నుంచి అమల్లోకి వస్తది అని చెప్పేసి చెబుతున్నారన్నట్లు. ఎందుకంటే థర్డ్ పార్టీ సర్వీసెస్ ఉంటాయి కదా! అంటే రెమిట్లీ రావచ్చు, జూమ్ అని చెప్పేసి అంటే మనీ ట్రాన్స్‌ఫరింగ్, మనీ ఎక్స్‌చేంజ్ చేసేటివి ఉంటాయి కదా! సో, వాళ్ళు కూడా అండ్ చేంజెస్ చేసుకోవాలి కదా! సో, వాటిని బేసిస్ మీద వాళ్ళకి కొంచెం టైం కావాలి. అందువల్లనే ఇది జనవరి 1, 2026 నుంచి అమల్లోకి వస్తది. అంటే ఈ 3.5% అని చెప్పేసి చెబుతున్నారన్నట్లు. బట్ ఈ డేట్ అనేది ఇంకొంచెం ముందుకే రావచ్చు, లేకపోతే ఇంకొంచెం లేట్‌గానే రావచ్చు చెప్పలేం గానీ, ఈ డేట్ లోపల కొంచెం చేంజెస్ వచ్చినా కూడా 3.5% రెమిటెన్స్ టాక్స్ అయితే ఉంటదంట. ఇంకా ఈ రెమిటెన్స్ టాక్స్ అనేది గ్రీన్ కార్డ్ హోల్డర్స్ కూడా వర్తిస్తదన్నట్లు. అంటే వీసా హోల్డర్స్ లాగానే వాళ్ళకి కూడా వర్తిస్తది. అందులోపల అంటే ఆ బిల్లు లోపల ఏంటి అంటే ఎవరైతే యూఎస్ సిటిజన్స్ ఉన్నారో వాళ్ళకి అండ్ యూఎస్ నేషనాలిటీ వాళ్ళకి తప్ప రిమైనింగ్ అందరికి కూడా ఇది వర్తిస్తది. అంటే సో, అందులో గ్రీన్ కార్డ్ హోల్డర్స్‌కి కూడా ఈ రెమిటెన్స్ టాక్స్ అనేది వర్తిస్తదన్నట్లు. అండ్ ఇంకా దీని వలన ఎక్కువ నష్టపోయేదనేది ఆల్రెడీ లాస్ట్ వీడియోలోనే చెప్పాను. బట్ అంటే బల్క్‌గా అమౌంట్ ట్రాన్స్‌ఫర్ చేస్తారు చూసారా? వాళ్ళకి పెద్ద ఎత్తున నష్టం ఉంటదన్నట్లు. ఇప్పుడు మనము ఇన్ని రోజులు యూఎస్‌లో ఉన్నప్పుడు మనీ అనేది ఇక్కడే ఉంచుకుంటాము. అండ్ ఇక్కడే బ్యాంక్‌లోనే కొంచెము ఇంట్రెస్ట్ వచ్చేలాగా ఉంచుకుంటాం. మనం ఉన్న చోటనే అమెరికన్ కరెన్సీ ఉండాలి అని అనుకుంటాం కదా! అండ్ కొంతమంది ఉన్నారులెండి. అంటే ఇండియాలో ఇన్వెస్ట్‌మెంట్ అంటే ఎవరి ఆలోచనలు వాళ్ళకుంటాయి. నేను చెప్పలేనులెండి గానీ బట్ ఎక్కువ మొత్తంలో ఇక్కడ ఒక హౌస్ తీసుకొని ఇన్ని సంవత్సరాలు ఉన్నాం ఇంక ఇండియాకెళ్ళిపోదాం అని అనుకున్నప్పుడు అక్కడ ఎక్కువ నష్టం జరుగుతదన్నట్లు. ఒకేసారి బల్క్‌లో అంత అమౌంట్ పోతే. సో, వాళ్ళకి ఎక్కువ నష్టం జరుగుతది.
అండ్ ఇంపోర్ట్, ఎక్స్‌పోర్ట్ బిజినెస్ చేసే వాళ్ళకి కూడా కొంచెం ఎక్కువ మోతాదులో నష్టం జరుగుతది. ఈ రెమిటెన్స్ ట్యాక్స్ వలన. అండ్ మనకి నష్టం జరిగినా కూడా అమెరికన్స్‌కి మాత్రం పండది అన్నట్లు ఈ బిల్లు వలన. అండ్ ఏ కంట్రీ అయినా ఫస్ట్ వాళ్ళ ప్రియారిటీయే చూసుకుంటది కాబట్టి దెన్ ఓకే. ఇంక మనం ఏమి చేయలేం దీని గురించి. సో, ఇంతే అండి ఇంక ఈ వీడియో. మేబీ ఇంక చూద్దాం సెనేట్‌లోకి ఎళ్తదా? అక్కడ ఏమైనా చేంజెస్ జరుగుతాయా? ఏమైనా డేట్స్ ఏమైనా చేంజెస్ అవుతాయా? వాళ్ళేమైనా మార్చమని చెప్తారా? అండ్ అక్కడ ఏమవుతది ఈ బిల్ అనేసి ఏమైనా అప్డేట్ వస్తే తప్పకుండా వీడియో అయితే చేస్తాను. నా వీడియోస్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇది ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కాబట్టి తప్పకుండా ఎవరికైనా యూజ్ అవుతదనుకుంటే షేర్ కూడా చేయండి. మరో ఇన్ఫర్మేటివ్ వీడియోతో కలుద్దాం. బాయ్ బాయ్.